ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా, పరావలయ సమీకరణము y² = 4ax. ఇది y - k² = 4a × x - h. a అనేది ఈక్వేషన్ ఆఫ్ ఈ టైప్లో ఉన్న పారాబోలాకి y² = 4ax, ఇది y - k² = 4a × x - h. ఈ పారాబోలాకి ఫోకస్ a, 0, దీనికి ఫోకస్ a + h, k. ఫస్ట్ ఈక్వేషను ఈ షేప్లో ఉన్న ఈక్వేషన్, దీని ఫోకస్. నెక్స్ట్ నెంబర్ 3 వర్టెక్స్. ఫోకస్ని ఎస్తో చూపిస్తారండి, వర్టెక్స్ ఏతో చూపిస్తారు 0, 0. ఫోకస్ని ఎస్తో చూపిస్తారు a + h, k. వర్టెక్స్ a 0, 0, ఇది వర్టెక్స్ క్యాపిటల్ A, h, k. ఫోకస్ వర్టెక్స్. నెంబర్ 4 ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. దిస్ ఇస్ కాల్డ్ యాక్సిస్. ఇది x యాక్సిస్ ఈజ్ y = 0. సెకండ్ డిగ్రీ పవర్ కింద ఏదైతే ఉంటుందో అండర్ ది పవర్ 2 ఆఫ్ ద ఈక్వేషన్ హ్యాపెన్స్ టు బి ది equation of the axis. Equation of axis is y = 0 for this parabola. Here equation of axis is second degree kinda edaithe untundo y - k = 0. దీన్ని axis of symmetry, the line along which the curve can be cut into two identical parts. ఏ వక్రాన్నైతే ఏ వస్తువునైతే రెండు సమాన భాగాలుగా విభజించగలుగుతుందో ఆ రేఖను అక్షము అంటారు, సౌష్ఠవాక్షము అంటారు. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈస్ y - k = 0. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈ బొమ్మలో ax యొక్క ఈక్వేషన్ అండి, నేను చెప్పింది ax యొక్క ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమో l అండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ l = ప్యారలల్ టు x యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్ ఉంది కాబట్టి x = -a లేక x + a = 0. బికాస్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ a ద డిస్టెన్స్ అండ్ హియర్ -a కాబట్టి x = -a లేక దీన్ని x + a = 0. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. L = x - h + a = 0. x - h ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ + a = 0. ఈ యొక్క 5 పేర్లు. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్. LL' లెంగ్త్ కాబట్టి మాడ్యులస్ అని వేసుకుంటామండి, ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ఏ వేస్తాం. లేటస్ రెక్టమ్ నాభిలంబం యొక్క పొడవు మాడ్యులస్. దీస్ ఆర్ ది మెయిన్ 6 parts ఆఫ్ దిస్ పారాబోలా. ఒకవేళ ఈ పారాబోలా టిల్ట్ అయితే ఇది ఇటు రివర్స్ అయితే ఏ ప్లేస్లో మైనస్ వేసుకోండి, ఇది ఇటు రివర్స్ అయితే సేమ్ ఏ ప్లేస్లో మైనస్ వేసుకోండి. ఇలా యూ షేప్లో ఉంటే ఎక్స్ బదులుగా వై బదులుగా ఎక్స్ కోఆర్డినేట్ బదులు వై కోఆర్డినేట్ బదులు ఎక్స్ కోఆర్డినేట్. అవి తర్వాత ఇంకో క్లాస్లో మనం చెప్పుకుందాం దాన్ని. యూ షుడ్ బి వెరీ థరో విత్ ఆల్ దిస్ 6 points. సో ఒక ఈక్వేషన్ మీకు ఇచ్చేసి ఈవేళ క్లాస్లో ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఇట్లా నేను ఈక్వేషన్ ఇచ్చాను,
ఈ 6 పేర్లు కూడా నేను వ్రాయగలిగాను. y² = 4ax అనే పెరాబోలా ఇచ్చేసి రైట్ ఆల్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని అంటారు వాళ్ళు. ప్రశ్న అడుగుతారు, ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్. అట్లా 5 లేక 6 ఈ 6 పేర్లు అడిగే అవకాశం అనేది ఉంది. ఒక ఈక్వేషన్ ఇచ్చేసేలాంటిది, లేదా ఇలాంటి ఈక్వేషన్ ఇస్తారు. ఇంత ఫెయిర్గా ఎవరు క్వాడ్రాటిక్ ఫార్ములా తీసుకొచ్చి ఇచ్చి మీకు ఇస్తారనమాట. Now in today's class I am going to explain you a problem from your exercise. Before that, orally I shall explain you. Did all of you write down this? I hope you have written. Among the girls I don't expect, I am not getting any answer. If you have written, represent like this. Girls, please, once again I shall come back to the topic, parabola. Regarding this parabola, now I am going to explain you the problematic part. When you are given an equation, how to find all these 6 parts. These things I shall explain you. First let me explain you orally. You don't copy down. You don't copy down. Okay, right? y² = 12x. You please don't copy down. Just to have the acquaintance with this, I am going to explain you. I shall rewrite this. This is in the form of, first step ఏంటంటే this is in the form of దేని రూపంలో ఉంది, y² = 4 × 3 × x, or y² = 4ax. This is called as y² = 4ax అనే ఫామ్లో అలాంటి రూపంలో ఉంది. అలా ఉన్నప్పుడు ఏ అంటే ఇక్కడ ఎంత అని మనంతట మనం నిర్ణయం తీసుకోవాలి, మీరు తీసుకోవాలి. నిజానికి లెక్క ఇలా ఇచ్చారు మీకు. ఇలా ఇచ్చినప్పుడు మనం y² = 4ax అనే రూపంలో ఉన్నప్పుడు x ముందర ఏదైతే ఉందో అది మొత్తము కూడా 4aకి సమానము. దిస్ ఇంప్లైస్ 4a = 12 కాబట్టి a = 12/4. ది ఆన్సర్ ఇస్ 3. కాబట్టి y² = 4 × 3 × x. ఇలా రాశాను, అయిపోయింది. ఎప్పుడైతే ఒక విద్యార్థి ఆ విధంగా రాయటానికి జ్ఞానం కలిగిందో వెంటనే అడిగిన 6 పేర్లు ఏవైతే ఉన్నాయో ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో, సెకండ్ డిగ్రీ పవర్ కింద ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అది మొత్తము ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అవుతుంది. ఇదే క్రమంలో రాయాల్సిన అవసరం లేదండి, ఇదే క్రమంలో రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నాకు వచ్చింది రాసుకుంటున్నాను. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈజీగా ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో y = 0. అక్ష సమీకరణము y = 0. రెండవది, ఇక ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దీంట్లో ఏ వాల్యూ మీకు తెలిసింది ఏ. సో నెక్స్ట్ ఫోకస్ రాస్తానండి, లేదా వర్టెక్స్ రాస్తాను. బికాస్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి, కాన్స్టెంట్ పదాలు లేవు కాబట్టి ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఆరిజిన్ లైస్ ఆన్ దిస్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ది వర్టెక్స్. శీర్షము వర్టెక్స్. క్యాపిటల్ A = 0, 0. ఫోకస్ FOCUS ఫోకస్, ఎస్ని A, 0 అని రాస్తాం. మరి ఇక్కడ ఏ అంటే ఎంతో నాకు తెలియట్లా. ఏ అంటే 2, 4, 12, 3 ఏదైతే అది మీరు చెప్పాలి. నేను చూపిస్తాను, చూపిస్తే అది ఎస్ అని రైట్ అనుకుంటే చేతుల పైకి లేపండి. ఏ అంటే రైట్ అనుకుంటే చేతుల పైకి లేపండి. ఏ అంటే రైట్ అనుకుంటే చేతుల పైకి లేపండి. ఏ అంటే రైట్ అనుకుంటే చేతుల పైకి లేపండి. ఎస్, కాబట్టి A, 0, 3, 0. సో చూసారా, 6 పేర్లలో మీకు ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసినాయి.
ఒకటి ఇదిగో చూడండి, ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, వర్టెక్స్, ఫోకస్. ఇక ఇంకా ఈజీగా ఉండేది లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్. లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్, లేటస్ రెక్టమ్, RECTUM, రెక్టమ్ ఈజ్ LL డాష్, దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 4a. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ కోఎఫిషియంట్ టోటల్గా ఏదైతే ఉందో గుర్తుతో సహా, అది మైనస్ అయితే మాడ్యులస్ వేసుకుని ప్లస్ రాసుకోండి, ప్లస్ అయినా ప్లస్ ఏ రాయండి, మైనస్ అయినా ప్లస్ ఏ రాయండి, లెంగ్త్ కాబట్టి. ఇక ఆఖరిది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ప్లస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కాస్త మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సిందే. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అడిగినటువంటి 6 పేర్లు అవేనండి. ఇవి రాసుకోవద్దండి. ఇంకొక లెక్కను నేను చూస్తున్నాను చూడండి. టు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -16x. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్, రాసుకోవద్దండి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -16x. నౌ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax implies 4a is equal to -16, a is equal to -16/4, answer -4, a is equal to -4. ఇక ఆన్సర్స్ మొదలు పెడుతున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో అది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ అక్షర సమీకరణము, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y is equal to 0 సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వర్టెక్స్ శీర్షము, ఇది కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 0. ఫోకస్, ఫోకస్ ఏ కామా 0 ఫోకస్ ఇక్కడ. సో ఏ అంటే ఇక్కడ ఆన్సర్ మనకి -4, 0. నెక్స్ట్ ఫోకస్ తర్వాత లెంగ్త్, నా నోటికి ఏది ముందు వస్తుంది రాస్తున్నా, లెంగ్త్ ఆఫ్ LL డాష్, నాభిలంబము యొక్క పొడవు 4a, మాడ్యులస్ ఆఫ్ 4a. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో అది వేసుకుంటాను. ఆన్సర్ 16. ఇక్కడ -16 కాదు, +16 రాస్తాను. ఇంకా ఏం రాయాలంటే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x అంటే xే, ప్లస్ ఏ అంటే -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, వర్టెక్స్, ఫోకస్, ఈ 6 వచ్చాయి. అర్థమవుతుందండి. ఇప్పుడు పెరాబోలాలు జనరల్గా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x లేక వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4x. సపోజ్ వై స్క్వేర్ -8y ప్లస్ 6x -6x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా ఏదో ఒక లెక్కించాను. ఫైండ్ ది, ఇవన్నీ కనుక్కోమన్నారు, ఇవన్నీ కనుక్కోమన్నారు. ఇప్పుడు చూద్దాం. దీంట్లో వైలో క్వాడ్రాటిక్ పార్ట్ ఏదైతే ఉందో, క్వాడ్రాటిక్ అంటే సెకండ్ డిగ్రీ ఉన్న వాటిని క్వాడ్రాటిక్ అంటారు. వర్గ సమాస పదాలు వైకి సంబంధించినవి మాత్రమే ఇక్కడ ఉంచుకుంటున్నాను. -8y ఈజ్ ఈక్వల్ టు 6x - 4. కొంతమంది లెక్చరర్సు ఈ కాన్స్టెంట్ని కూడా ఇక్కడే ఉంచుకుని చేస్తారు. ఇప్పుడు చూడండి, ఐ వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఖచ్చితమైన వర్గము చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వై స్క్వేర్ ప్లస్ బీవై ఉందనుకోండి, వై స్క్వేర్ ప్లస్ బీవై ఉంది. దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి, ఖచ్చితమైన వర్గము చేయాలి. ఆన్సర్ దీని ముందర ఎంత ఉందో చెప్పండి. మీకు ప్లస్ బి ఉంది. సో b/2 హోల్ స్క్వేర్ కలపండి, b/2 హోల్ స్క్వేర్ తీసివేయండి. అప్పుడు ఇది y ప్లస్ b/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ వరకు కలిపి y ప్లస్ b/2 హోల్ స్క్వేర్. వాల్యూ మారలేదు, కలిపి తీసేయటం వల్ల చూడండి, ఏ స్క్వేర్ ఎక్స్పాండ్ చేశాను ప్లస్ బి స్క్వేర్, దీనికి 2ab 2 ఇంటూ y ఇంటూ b/2 చేస్తే మనకు ఆన్సర్
మరల బీవైఏ వస్తుంది. కాబట్టి ఖచ్చితమైన వర్గం చేసేటప్పుడు ఇంతవరకు మీకు ఉన్నట్లయితే ఇక్కడ ఏ భాగం అయితే ఉందో బై 2 హోల్ స్క్వేర్ కలపండి, బై 2 హోల్ స్క్వేర్ తీసేసేయండి. అది బేసి సంఖ్య అయినా ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు y²-7y ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది నా దగ్గర. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. కళ్ళు మూసుకుని నేను 7/2 హోల్ స్క్వేర్ కలుపుతాను, 7/2 హోల్ స్క్వేర్ తీసివేస్తాను. ఈ మూడిటిని ఈ y ముందు కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి y - 7/2 హోల్ స్క్వేర్. ఇందాకేమో +b/2 హోల్ స్క్వేర్ కలిపారు, -b/2 హోల్ స్క్వేర్ తీసేశారు. ఇక్కడ రాసినప్పుడు y + b/2 రాశారు, ఇక్కడికి వచ్చేసరికి మైనస్ రాశారు. కారణం ఏమిటయా అంటే y ముందర ఉన్నటువంటి కోఎఫిషియంట్ మైనస్ అయింది కాబట్టి మైనస్ రాశాం. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఖచ్చితమైన వర్గం చేయాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే దీనికి ఎంత కలపాలో మీకు తెలుస్తుంది. ఈ y ముందర ఉన్న సంఖ్య ఎంతో మీకు తెలుసు. అది గుర్తుతో మనకు పని లేదు. 8/2 హోల్ స్క్వేర్ కలపాలి అంటే 4 స్క్వేర్ కలపాలి, 4 స్క్వేర్ తీసేసేయాలి. సో ఆ మాట కొరకు నేను ఇక్కడ y² - 2 × y అది ముందు రాసుకుంటాను. యాడ్ ఆన్ బోత్ సైడ్స్ 8/2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. 16 రెండు ప్రక్కల కలుపుతున్నాను. సో y² - 8y + 4 స్క్వేర్ ఇటు కలిపాను ఈజ్ ఈక్వల్ 6x - 4 + 16 అటు కూడా కలిపాను, 4 స్క్వేర్ కలిపాను, అటు కూడా రెండు ప్రక్కలా కలిపాను. లేదు ఇక్కడ ప్లస్ మైనస్ చేస్తే ఈ మైనస్ని అవతల వైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు +b/2 హోల్ స్క్వేర్ -b/2 హోల్ స్క్వేర్ అన్నాను, కానీ ఇక్కడ -b/2 రావట్లేదు. నేను ఆ -b/2 అటు తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈ మూడు కలిపి నేను ఎంత రాయాలంటే y ప్లస్ రాయాలా మీరు చెప్పండి, y - 8 రాయాలా, ఇట్లా రాయాలా, లేక y + -4 హోల్ స్క్వేర్ రాయాలా, లేదు అసలు y - 4 హోల్ స్క్వేర్ ఒకటే రాయాలి, లేదు y + 4 హోల్ స్క్వేర్ ఒకటే రాయాలి, లేదు y + 8 హోల్ స్క్వేర్ ఒకటే రాయాలి, లేక y - 8 హోల్ స్క్వేర్ ఒకటి రాయాలి. ఏది రాయాలో నేను పెన్ను పెట్టి చూపిస్తాను. అది రైట్ అనుకుంటే మీరు చేతులు పైకి లేపండి, అది తప్పు అనుకుంటే కామ్గా కూర్చోండి. నేను ఇది రాయాలనుకుంటున్నాను. నేను ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను ఇది రాయాలనుకుంటున్నాను. ఇది దేనికి సమాధానం రావట్లేదు నాకు. లేకపోతే ఇది రాయాలా? మళ్ళీ ఒకసారి మొదలు పెడదాం. నేను ఇది రాయాలనుకుంటున్నాను. రైట్ అనుకునే వాళ్ళు చేతులు పైకి లేపుకుందాం మనం. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి నౌ ఐ షల్ రైట్ దిస్ యాజ్ y - 4 హోల్ స్క్వేర్. ఎందుకంటే y² - 8y ఈజ్ ఈక్వల్ టు 6x. ఇది +16 - 4, ఇది +16 - 4. 4 16, 16లోంచి 4 తీసేస్తే 12. ఇప్పుడు దీనిని y - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్ x ముందు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు దాంతో గుర్తుతో సహా, అది ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా దీంట్లో క్యాన్సిల్ అవుతున్నా అవ్వకపోయినా వచ్చే ఆన్సరు 6 - 12/6 వచ్చింది. అఫ్కోర్స్ 12/6 అంటే నేను నేర్చుకుంటాను, ఇప్పుడు నేను చెప్తాను, నాకు తెలియదు. ఒకవేళ సపోజ్ ఇక్కడ 6x - 12 కాకుండా 6x - 7 వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 6 ఎలా కామన్ తీస్తారండి మీరు అడుగుతారు. నాకు అనవసరం అండి, ఇక్కడ x ముందు ఏది ఉంటే అది కామన్ తీసేసి /7/6 ఇది తెలియచేయటం కోసం ఇలా వేసాను మిత్రులారా. సో హెన్స్ దీని ఆన్సరు నెక్స్ట్ స్టెప్లో y - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 × x - 2. సో వాడు ఇవ్వవలసిన పెరాబోలాని, ఇలా ఇవ్వవలసిన పెరాబోలాని ఇన్ని తెప్పలు పెట్టి మనల్ని ఈ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎలా ఉందాయా అంటే y - k హోల్ స్క్వేర్, మీకు రెండు ఫార్ములాలే గుర్తుపెట్టుకోమన్నాను. y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a × x - h అనే రూపంలో ఉంది. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a × x - h రూపంలో ఉంది. ఈ లెక్కని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికే మీకు కాస్త కొంచెం చెమటలు పడతాయి. పిల్లలందరికీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్గా రాని పిల్లలకి, తర్వాత బేసిక్స్ కరెక్ట్గా లేని పిల్లలకి కాస్త ఇబ్బంది పడతారు. కానీ అది ఇబ్బంది కాదు, కొంచెం శ్రద్ధగా
మార్చుకున్నాం, దీని యొక్క సగము చేసి మార్చుకున్నాం. ఇలా రాసిన తర్వాత దీని స్టాండర్డ్ ఫార్ములా ఇది. ఇక్కడ హియర్ 4a అంటే 16, 8, 4, 6. This implies a is equal to 6/4. The answer is 3/2 a అనేది. సో h, k అనే విషయాన్ని మనం తీసుకుంటే 2, 4. Now I shall write all the 6 formulas. ఏదైతే ఉందో ఆ 6టిని రాసేస్తాను. ఏ అంటే ఎంత అక్కడ రాసేస్తాను ఆల్రెడీ. ఎంత చెప్పండి? 3/2. నెంబర్ 1 వర్టెక్స్ క్యాపిటల్ ఏతో చూపిస్తాం. దాని ఆన్సర్ h, k కానీ వర్టెక్స్ లేక 0, 0 కానీ అవ్వాలి. h, k. ఇక్కడ h, k అంటే అక్కడ ఉంది, నాకు కనిపించట్లా, మీరు చూడాలి. నేను వయసులో చిన్నవాడిని కాదు, పెద్దవాడిని కదా. నెంబర్ 2 సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో అది ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అవుతుంది. సెకండ్ డిగ్రీ హోల్ స్క్వేర్ ఉంది కదా, దాని బేస్లో ఏదైతే ఉందో అది ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, అక్ష సమీకరణము. అది నాకు నేను చూపిస్తాను. అక్ష సమీకరణం ఎంతో నేను చెప్తాను. అది రైట్ అయితే మీరు ఇలా అనండి, తప్పు అయితే మీరు కాముగా ఊరుకోండి. x - 2 = 0 ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్. తప్పు అయితే కాముగా కూర్చోండి, రైట్ అయితే పైకి లేపండి. 4a = 0 లేక y - 8 = 0 లేక y - 4 = 0. నేను ఇది రైట్ అనుకుంటున్నాను, అలా అనుకునే వాళ్ళు చేతులు పైకి లేపొచ్చు. ఏమీ తెలియని వాళ్ళు కాముగా కూర్చోండి. సెకండ్ డిగ్రీ కింద బేస్లో ఏదైతే ఉందో అదే యాక్సెస్ అవుతుంది. సెకండ్ డిగ్రీ హోల్ స్క్వేర్ కింద, ఇప్పుడు ఏ స్క్వేర్ అన్నాను, ఆ హోల్ స్క్వేర్ కింద ఏముంది అదే ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అవుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే మరి నాకు మెయిన్ ఈక్వేషను, నా ఈక్వేషన్ ఇది, మెయిన్ ఈక్వేషన్ ఇది. మీరు మెయిన్ ఈక్వేషన్ ఏదో మీరు గుర్తించలేకపోయినట్టున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిగ్రీ కింద ఇది ఉందా, నేను చూస్తా. సెకండ్ డిగ్రీ అంటే పవర్ 2 ఉండాలి. ఆ 2 కింద ఏది ఉంది అదే ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అవుతుంది. ఆ 2 కింద ఇది ఉంది కదూ. ఎస్, యు ఆర్ రైట్. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఇది అవుతుంది. ఈస్ y - 4 = 0 ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్. తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఏదైతే ఉందో ప్లస్ ఏ. ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఈ ఈక్వేషన్లో ఫస్ట్ డిగ్రీ టర్మ్ x + a = 0 అంటాం కదా, y స్క్వేర్. కాబట్టి ఇది కాకుండా దీని కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఇది x - 2 ప్లస్ a. ఇక్కడ a అంటే మనకి ఎంత వచ్చిందండి? 3/2 = 0. దీన్ని తెలిస్తే సింప్లిఫై చేయండి, తెలియకపోతే నాకు తెలియదు ఎలా చేయాలో సింప్లిఫికేషను. నేను ఎల్సిఎం కట్టుకోవటమే నాకు వచ్చు. ఇదిగో 2 LCM 2x - 2 2s 8 కాదు 4. ఓకే, 2 2s 4 = 0. సో 2x - 1/2 = 0. సింప్లిఫై చేస్తే 2x - క్రాస్ మల్టిప్లై చేశానండి. ఎలాగో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? ఫైనల్ ఆన్సర్ 2x - 1 = 0. తెలిస్తే సింప్లిఫై చేయండి, లేకపోతే వదిలేకుండా వారేయండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, వర్టెక్స్. ఇప్పుడు ఫోకస్ S = a + h, k. a + h, k. a అంటే నాకు ఎంతో తెలుసు 3/2. h అంటే ఎంతో తెలుసు 2, k అంటే ఎంతో తెలుసు 4. 2 4 + 3 7/2, 4. మొత్తం 5 కానీ 6 కానీ రావాలి. మనకు 4 వచ్చాయి. 5వది వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, లెంగ్త్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ LL'. ఆ ఫస్ట్ డిగ్రీ టర్మ్ ముందు ఉన్నటువంటి బ్రాకెట్ ముందు ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి మాడ్యులస్ లెక్క ప్రకారం mod 4a. అంటే ఆ mod 4a అంటే మాడ్యులస్ ఆఫ్ 6, ఆన్సర్ 6. ఇటువంటిదే మరొక లెక్కను తీసుకుని నేను చేస్తాను, వినండి, మీరు రాసుకోవద్దు దయచేసి. టైం చంపేస్తున్నా, ఫ్రెండ్లీ డిస్కషన్ ఉండాలి.
Yes, now I am going to collect only the second degree terms. సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఎక్సా వైయా అనే విషయం చూసుకుంటే నాకు సెకండ్ డిగ్రీ టర్మ్స్ నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. రైట్ అయితే ఇలా లేపండి. సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఎక్స్ అనుకుంటే ఎలా లేపండి. 1 అనుకుంటున్నాను సెకండ్ డిగ్రీ టర్ము, ఏది లేపరేంటయా. సెకండ్ డిగ్రీ టర్మ్స్ వై అనుకుంటున్నాను, అయ్యో సెకండ్ డిగ్రీ టర్మ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ దీంట్లో ఏదయ్యా. సో కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి y² + 10y = 8x - 1. ఐ వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ ఎ, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ డిగ్రీ టర్మ్స్ని అంటే ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై ఉంటుంది. ఆ రెండు పదాలు ఇక్కడ ఉంచుకుని మిగిలిన వాటిని అటు ప్రక్కకి తీసుకెళ్ళాను. నవ్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇదిగో y సగభాగము +5 హోల్ స్క్వేర్. ఇరువైపులా కూడా నేను 5 హోల్ స్క్వేర్ని కలిపాను. ఇక్కడ నేను జంప్ చేశాను, ఇందాకలాగా లేను లాంగ్ జంప్ చేశాను. ఇక్కడ 5² అని గ్రహించాను. ఇక్కడ దీంట్లో సగభాగము 5² ఇటు కలిపాను, అటు 5² కలిపాను. ఇది a + b హోల్ స్క్వేర్, ఇది y + 5 హోల్ స్క్వేర్ = 8x. చూడండి +24 +25 - 1 +24. దీని ముందర ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ కామన్ తీసేసాను. 324. ఇప్పుడు ఇది y + 5 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y - k హోల్ స్క్వేర్ = 4a × x - h. y - k హోల్ స్క్వేర్ = 4a × x - h. హియర్ ఇక్కడ క్లియర్గా నా భాషలో 4a అంటే 8 ఇంప్లైస్ ఏ అంటే 2. ఇక్కడ h, k అంటే నాకు తెలియట్లా. ఇది దీనిపైన హెచ్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -h ఉంది. ఇది +3 ఉంది, ఇది -h ఉంది. కాబట్టి హెచ్ ఎంత అవుద్ది? మైనస్. ఆపోజిట్ గుర్తులు ఉన్నాయి కాబట్టి h = -3. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఆపోజిట్ వాల్యూ k = -5. రెండు ఒకే గుర్తులు ఉంటే వట్టి అంకెలు తీసుకుంటాం, ఆపోజిట్ గుర్తులు ఉంటే మైనస్ తీసుకుంటాం. స్టాండర్డ్ ఫార్ములా ఇదే. సో హెచ్ తెలిసింది, ఏ తెలిసింది, కే తెలిసింది. నెంబర్ 1 నేను రాసే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో అదే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సెకండ్ డిగ్రీ కింద y + 5 ఉంది. సో y + 5 = 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో అది +a. ఏ అంటే ఇక్కడ 2 = 0. x + 5 = 0. ఇక లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఈ ఫస్ట్ డిగ్రీ బ్రాకెట్ ముందర ఏదైతే ఉందో 4a మాడ్యులస్ ఆఫ్ 4a ఆన్సర్ 8. నెక్స్ట్ యాక్సెస్ డైరెక్ట్స్ అయిపోయింది. ఇంకోటి ఏం రాయాలి? ఈక్వేషన్ ఆఫ్ వర్టెక్స్ h, k అక్కడ రాసాం కదా ఎంతో -3, -4. ఇక ఫోకస్ ఫోకస్ s a + h, k. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎవడో తెలుసు 2 - 3 - 5. ఆన్సర్ -1, -5. మొత్తం ఈ 6 లేక 5 వస్తే సరిపోతుంది. విత్ దిస్ టుడేస్ క్లాస్ ఇస్ ఎజెంట్. టుమారో ఐ షల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ఎస్టీమ్డ్ లెక్చరర్ యూ కెన్ కాపీ డౌన్ దిస్ if necessary and have a practice at home. Have a nice day. Thank you and God bless you.